బీపేట్ మసీద్ దగ్గర పత్రికా ప్రతినిధులకు మరియు ఇక్కడ జమాత్కి మా తోటి హజీలందరికీ సలాం అలైకుం. మేము 24వ సంవత్సరంలో హజ్కు యాత్రకు వెళ్ళాము. మేము వెళ్తున్నప్పుడు మేము గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళినాము. గన్నవరం నుంచి 720 మంది వెళ్ళాము. మేము వెళ్తున్నప్పుడు మా అందరికీ ఈ సబ్సిడీ కింద ఇస్తామని చెప్పి ఆ రోజున మాకు తెలియజేశారు. జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 83 వేలు ఇచ్చారు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు వెళ్తూ కూడా ఈ హాజీల కోసం సబ్సిడీని ఏర్పాటు చేయాలని చెప్పి సుమారు 16 కోట్ల రూపాయలు ఏర్పాటు చేశారని చెప్పి అప్పటి హజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ ఆజం గారు తెలియజేశారు వారిని అడగగా. కానీ మేము ఇప్పుడు వచ్చిన తర్వాత మేము ముఖ్యమంత్రి గారిని మరియు ఫారూక్ గారికి మరియు ఇతర మంత్రులందరికీ ఎన్నోసార్లు మేము మా యొక్క వినతి పత్రాన్ని సమర్పించి ఉన్నాము. ఫారూక్ గారికి మేము పర్సనల్గా కలిసాము. మేము హజ్ నుంచి వచ్చిన ఫస్ట్గా నాకే వారు దండ వేసి అభినందించారు. మేము వెళ్ళి ప్రభుత్వం రావాలని చెప్పి మేమంతా దుఆ చేశాము. మేము హజ్కి వెళ్తున్నప్పుడు ఓటు వేసి వెళ్ళాము. కానీ మేము హాజీలై ఉండి కూడా ఇన్నిసార్లు తిరుగుతున్నామంటే మేము చాలా బాధపడుతున్నాం. మేము ఈ చిన్న అమౌంటే మాకు ఇవ్వాల్సింది 720 మంది, 9,80,40,000 రూపాయలు మాకు రావాల్సిన అమౌంట్. కానీ ఈరోజు కూడా ప్రభుత్వం నుంచి ఒక్కటి కూడా రాలేదు. మేము ముఖ్యమంత్రిని కలిసి మరియు మంత్రులను కలిసి మరియు స్పందనలో కానీ అర్జీలు ఇస్తే ఆ అర్జీలు ఏమవుతున్నాయో తెలియదు. ఏమొస్తున్నాయి మేము మైనార్టీ కమిషన్కి పంపించాము లేదా హజ్ కమిటీకి పంపించామని వస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా ఏ రోజు కూడా దాని గురించి మేము మీకు ఇస్తాము ఇగో ఇంది అని చెప్తున్నారు. మాకు చైర్మన్ గారిని కలిస్తే చైర్మన్ గారు కూడా వారు కూడా ఒక స్మైల్ చేస్తున్నారు. కానీ భయ నేను చేస్తున్నాను అని చెప్పట్లేదు. కాబట్టి మీ ద్వారా మా హాజీల ద్వారా జమాత్ ద్వారా మాకు రావాల్సిన సబ్సిడీని వెంటనే ఇప్పించగలరని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. మేము హజ్కి వెళ్తున్నప్పుడు మరి హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు 3,25,000 అయితే అదే మేము గన్నవరం నుంచి వెళ్తే 4,25,000 అయినాయి. సుమారు 72,000 రూపాయలు మేము ఎక్స్ట్రా కట్టాము. ఆ డబ్బుని మేము మీకు సబ్సిడీ రూపంగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఆ జీవో ప్రకారం మేము అడుగుతున్నాం. మేము మా డబ్బులు అడుగుతున్నాం కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులు కాదు, సబ్సిడీ ద్వారా మాకు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆ డబ్బును మేము మీ ద్వారా ఇస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎలక్షన్లో కూడా దావతిస్తారు. మరియు 25లో ముఖ్యమంత్రి గారు ₹1,00,000 అమౌంట్ని సబ్సిడీ కింద ఇచ్చారు. అలాగే 26లో వెళ్ళే వాళ్ళకు కూడా ఇప్పుడే జీవో విడుదల చేశారు ₹1,00,000 ఇస్తామని చెప్పి. మరి మేమే అన్యాయం చేశాం, మేమేం తప్పు చేశాం, మాకు మీరు ఎందుకు ఇవ్వట్లేదు? అందుకని మేము పత్రిక ద్వారా మరియు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరియు మా జమాత్ ద్వారా మా హాజీల ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి మరియు ఇతరులకు మేము మా ద్వారా వినిపించుకుంటున్నాం. నా పేరు షేక్ ఖాజావలి అండి. నేను గుంటూరు నుంచి తూర్పు నియోజకవర్గం నుంచి వచ్చాను. గత సంవత్సరం మేము 2024లో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 18 హాజీలు సబ్సిడీ కోసం అప్లై చేశాము. అయితే 2025లో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1,00,000 ఇస్తానని చెప్పి వారికి ఇచ్చేసింది. 2026లో ఇంకా వెళ్ళని వారికి కూడా వారికి హామీ ఇచ్చింది ఇస్తామని. అలాంటిది 2024లో మేమందరం హజ్ యాత్రకి వెళ్ళిన తర్వాత మాకు ఈ జీవో ప్రకారంగా ఏదైతే 2024లో విడుదల చేసిన జీవో ప్రకారంగా 3 లక్షల కంటే ఆదాయం ఎక్కువ ఉన్న వారికి 30,000, 3 లక్షల కంటే ఆదాయం తక్కువ ఉన్న వారికి 60,000 ఇస్తానని ప్రభుత్వం ఆనాడు విడుదల చేసిన జీవో కూడా మేము మీ ముందు చూపిస్తున్నాము. అయితే దీని ప్రకారంగా ఏ ఒక్కరికి హాజీకి కూడా ఇప్పటిదాకా కూడా ₹1 కూడా వారి అకౌంట్లో పడలేదు. అలాంటిది నేను గత 6 నెలల క్రితం ఆర్టీఐ ఫైల్ చేస్తే ఈ ఫైల్ ఎక్కడ ఉంది అని నేను ప్రశ్నించగా ఆర్టీఐ ద్వారా నాకు అందిన సమాచారం ప్రకారం ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్లో ఉందని మాత్రమే తెలిసింది. మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి ఎండి ఫారూక్ గారికి మినిస్టర్ గారికి ప్రతి ఒక్కరికి వినత పత్రం ఇస్తూనే ఉన్నాము, కలుస్తూనే ఉన్నాము. మా మిత్రబంధువులు ఎక్కడ దొరికిన వారిని అడుగుతూనే ఉన్నారు. కానీ ఈ ఫైల్ ఇంకా ముందుకు వెళ్లకుండా ఆ డబ్బులు ఇంకా హాజీలకి పడకుండా అలాగే మా నిస్సహనాన్ని మేము కోల్పోతున్నాము. మా ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్న ఏంటంటే ఎలాగైతే 2025లో హాజీలకి ఇచ్చారో అలా ఎలాగైతే 26లో ఇస్తామని హామీ ఇస్తున్నారో, మొన్న చిన్న సెలబ్రేషన్ కూడా చేశారు 26లో హామీకి ఇస్తున్నామని చెప్పి, అలాగే మేము కూడా 24లో వెళ్ళిన హాజీలము మాకు కూడా సబ్సిడీ ఇవ్వాలని మీ మిత్రుల ద్వారా మీ పత్రికా మిత్రుల ద్వారా నేను ప్రభుత్వానికి కోరుకుంటున్నాను. మా హాజీల తరపున అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హాజీల తరపున అందరి తరపున మేము మీ ముందు కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి, లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి దయచేసి మా హాజీల సబ్సిడీ డబ్బులని వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వంలో 2023లో ఇచ్చారు, అలాగే 2024లో ఇస్తామని కూడా జీవో విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత కూడా ఎలక్షన్
ఎలక్షన్ కోడ్ రావడం మూలంగా ఆ డబ్బులు అలా ఆగిపోయింది. తర్వాత 2 సంవత్సరాలు అయింది, 26లో 25 అయిపోయింది ఇప్పుడు, అయినా కూడా మాకు ఆ డబ్బులు అనేది విడుదల చేయలేదు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న వైఫల్యం గురించి మేము ముందు పెట్టాలి. ఎందుకంటే హాజీలు అంటే మక్కాకి ఒకసారి మక్కాకి వెళ్తే జీవితంలో హజ్కి వెళ్తారు. ఆ హజ్కి వెళ్ళే దాంట్లో కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి మీకు తెలియడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో దాదాపుగా 60,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి 60,000 రూపాయలు ఇస్తామని చెప్పి 83,000 రూపాయలు చెప్పున ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. డబ్బులు అకౌంట్లో కూడా రావడం జరిగింది. మళ్ళీ 24లో వెళ్ళే వాళ్ళు కూడా అలాగే ఇస్తామని చెప్తే ఆ జీవో శాంక్షన్ అయింది. ఎలక్షన్ వచ్చింది. గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ₹1,00,000 ఇస్తామని చెప్పారు. హాజీలకి ఆదుకుంటామని చెప్పారు. ఇప్పుడు దాకా ఆ డబ్బులు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఊరుకునే ఆ గవర్నమెంట్ పాస్ చేసింది, మనం ఎందుకు ఇవ్వాలని చెప్పి వీళ్ళు ఇవ్వట్లేదు. అది ఎందుకు ఇవ్వట్లేదు అంటే గవర్నమెంట్తో సమస్య ఇది మైనార్టీల సమస్య. ఇది ఏం సమస్య అనేది మీరే ఒకసారి గుర్తు చేసుకోవాలని కూటమి ప్రభుత్వం చెప్తున్నా. దాదాపుగా ఆల్రెడీ 9,800 కోట్లు మైనార్టీ సంక్షేమం అని బడ్జెట్ కేటాయించారు గవర్నమెంట్లో. ఏది ఆ బడ్జెట్? ఎక్కడ ఖర్చు పెడుతున్నారు బడ్జెట్? ఇక్కడ హాజీలకి 60,000 జీవోలు డైరెక్ట్గా జీవో శాంక్షన్ చేశారు. విజయవాడ నుంచి వెళ్ళే వాళ్ళకి హాజీలకి అని కావద్దు, ఆంధ్రప్రదేశ్ నుంచి హాజీలకి వెళ్ళే వాళ్ళకి 60,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ యొక్క సబ్జెక్ట్ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఎందుకంటే దాదాపుగా 10,000 కోట్లు సంక్షేమ డబ్బులు కేటాయించారు. కానీ ఏ డబ్బులు కూడా ఇవాళ ఊరుకొనే మాటలు చెప్పే ప్రభుత్వం అయిపోయింది, పనుల్లో లేదు. మేము ఒకటే అభ్యర్థిస్తున్నాం, ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాలి హాజీలు, తెలంగాణ నుంచి కాదు అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హజ్ కమిటీ చైర్మన్, ఆనాడు డిప్యూటీ సీఎం అబ్జద్ బాషా గారు ఏదైతే మైనార్టీ నాయకులు ఉన్నారో ఎంతో కష్టపడి ఇక్కడ నుంచి రిజర్వేషన్ రావడం జరిగింది. ఢిల్లీ 2 సార్లు తిరిగి ఇక్కడ పాయింట్ పెట్టడం జరిగింది. ఆ పాయింట్ పెట్టడంలో కూడా మేము సక్సెస్ అయ్యాం. కానీ ఈ గవర్నమెంట్ ఆ పాయింట్ పెట్టాం, ఇక్కడ ఒక వైబ్యులేషన్ ఒక అవగాహన కార్యక్రమం కూడా పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి, గన్నవరం నుంచి, విజయవాడ నుంచి హాజీలు వెళ్ళొచ్చు అని చెప్తే హాజీలు అప్లికేషన్లు పెట్టుకుంటారు. కానీ వీళ్ళు ఏం పెట్టలేదు. పెడితే డబ్బులు ఇవ్వాలని చెప్పి అది కూడా వాళ్ళు అవగాహన కార్యక్రమం కూడా పెట్టలేదు. అంటే చేస్తున్న మోసాలు ఇక్కడ దాదాపుగా మొన్న 19 కోట్ల రూపాయలు 23 కోట్ల రూపాయలు హజ్ కమిటీ ఫండ్ ఉంది. మొన్న వైసీపీ వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తే దాదాపుగా హజ్ కమిటీ డబ్బుల్లో నుంచి తీసి 72 మందికి ఇచ్చారు 60,000. దానికి జీవో ఉంది, ఇవ్వట్లేదు. జీవో ఇవ్వకుండా హజ్ కమిటీ డబ్బుల నుంచి తీసి ఇచ్చారు. అంటే 720 మందికి జీవో ఉంది. దాదాపుగా ఇక్కడ జీవో రాసి ఉంది క్లియర్గా. జీవో అంతా ఉంది, జీవో తీశారు, గవర్నమెంట్ తీశారు. ఆంధ్ర రాష్ట్రం ఇది, విజయవాడ కాదు. ఆంధ్ర రాష్ట్రం నుంచి హాజీలకి 60,000 రూపాయలు ఇస్తామని ఇచ్చారండి. ఎందుకు ఇవ్వట్లేదు అంటే 24లో జీవో శాంక్షన్ అయింది, ఇవ్వట్లేదా? లేకపోతే ఏంటి? దీనికి సమాధానం చెప్పాలని ఈ కూటమి ప్రభుత్వం తెలియజేసుకున్నా. మరి రానున్న కాలంలో గవర్నమెంట్కి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ హాజీలందరూ ఇక్కడ వచ్చారు, ఏదైతే మీరు 25లో ఇస్తున్నారు అంటున్నారు, అదైతే మాకు కూడా తెలియదు. కానీ 24లో జీవోలు ఉన్నాయి, ముందు అవి క్లియర్ చేయండి. దాదాపుగా 23 కోట్లు ఆల్రెడీ హజ్ కమిటీ డబ్బులు ఉన్నాయి, దాంట్లో నుంచి డబ్బులు వాడేస్తున్నారు. అసలు డబ్బులు ఎక్కడ పోతున్నాయని అర్థం కావట్లేదు. మైనార్టీలకి సంక్షేమంగా పనిచేస్తూ ఉన్నారు. ఒక్క పని చేసామని చెప్పండి. ఒక్క పని చేయట్లేదు. వక్బోర్డ్ ఆస్తులు అంజుమన్లో దాదాపుగా గుంటూరు అంజుమన్లో దాదాపు 23 ఎకరాలు దాదాపుగా వేరే వాళ్ళకి అందజేయడంలో ఏదో పెవిటీకరణ చేస్తానని చూస్తున్నారు. అలాంటి పనులు చేస్తానని ఉంది. కానీ హాజీలకి ఏదైతే వాగ్దానం ఇచ్చి మీరు గద్దెం ఎక్కారో, ఏదైతే వాగ్దానం ఇచ్చి మీరు రోడ్డు మీద ఇవాళ తిరిగి మీరు ఓట్లు వేయించుకున్నారో, ఇవాళ హాజీలు ఇవాళ నిలదీస్తున్నారు. ఇవాళ వీళ్ళ తరపు నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా ఇవాళ మీకు డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఏదైతే హాజీలకి డబ్బులు రావాలో ఆ డబ్బులన్నీ తొందరగా ఇవ్వాలని కోరుకుంటూ సలహా తీసుకుంటాం. మొత్తం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 720 మంది వెళ్ళామండి. అంతకు మునుపు ఎంబార్కేషన్ పాయింట్ హైదరాబాదే ఉండేది. మన ఆంధ్ర వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళం. కానీ విజయవాడ నుంచి వెళ్తే మనకి సబ్సిడీ అమౌంట్ ఇస్తున్నారు. ఫ్లైట్ టికెట్ డిఫరెన్స్ వస్తుంది, 70,000 డిఫరెన్స్ వస్తుందండి విజయవాడకి హైదరాబాద్కి. ఆ రకంగా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందని చెప్పేసి మేము విజయవాడ నుంచి వెళ్ళాం. కానీ 2023లో 80,000 ఇచ్చారు, 2024లో 60,000
3 లక్షల లోపు ఉన్న వాళ్ళకి 3 లక్షల పైన ఉన్న వాళ్ళకి 30,000 ఇస్తా అని చెప్పి జీవో పాస్ చేశారు. ఆ రకంగా వెళ్తున్నాం. 720 మంది వెళ్ళామండి. కానీ సబ్సిడీ ఇవ్వలేదని లాస్ట్ టైము 2025లో చాలా తక్కువ మంది, 75 మంది, అసలు ఒక్క ఫ్లైట్లో కూడా నిండలేదు. అందుకనేసి హాజీలు తగ్గిపోయారు. హైదరాబాద్ నుంచి వెళ్ళలేదు, ఫ్లైటే క్యాన్సిల్ చేశారు. కానీ మళ్ళీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ₹1,00,000 ఇస్తానన్నారు కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం ఎక్కువ మంది వెళ్తున్నారు. మేము ఆశించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చింది, మాకు ₹1,00,000 ఇస్తారు, లేదు కనీసం 60,000 శాంక్షన్ చేసిందైనా ఇస్తారనుకున్నాం. కానీ మా 60,000 కానీ 30,000 కానీ ఇంతవరకు రాలేదు సార్. మేము తిరగని మంత్రి పేషీలకు వెళ్ళాం, లోకేష్ గారికి ఇచ్చాం, కొల్లు రవీంద్ర గారికి ఇచ్చాం, తర్వాత ముఖ్యమంత్రి గారికి, నాగూర్ గారికి మొన్న ప్రజా దర్బార్లో వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి వెళ్ళారు. అది ఏమవుతుందంటే కాగితం ఏమవుతుందంటే గోడ కొట్టిన బంతిలాగా మాకు మళ్ళీ తిరిగి మీ సమస్య ఫలానా డిపార్ట్మెంట్కి పంపించాం, పరిష్కారం అయిందా లేదా, అయితే 1 నొక్కండి, లేకపోతే 2 నొక్కండి, లేకపోతే మళ్ళీ పెట్టండి, ఇలానే వస్తుంది. కానీ మాకు పరిష్కారం అనేది జరగలేదు సార్. అందుకని మేము దయచేసి ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే మేము అందరం 60 సంవత్సరాల పైన వాళ్ళమే సార్. 1కి 4 సార్లు మేము తిరగలేము. కాబట్టి తమరు దయచేసి మాకు 60,000 కానీ 30,000 కానీ శాంక్షన్ చేసి మినిమం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ వెళ్ళే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి మీరు అని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు. పేరు ముఫ్తర్ అలీ, న్యాయవాది, ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ముందుగా హాజీలు అంటే ఎవరో తెలియాలి. ఒకసారి పవిత్రమైనటువంటి కాబాని సందర్శించుకొని హజ్ యాత్ర ముగించుకొని వాళ్ళు వచ్చారు అంటే ఇప్పుడే పుట్టిన బిడ్డ ఏ విధంగా ఉంటుందో వారు మళ్ళీ తిరిగి ఆ విధంగా జీవిస్తున్నారని అర్థం. అలాంటి వాళ్ళ గురించి ఇలా రోడ్డు మీద నిలబడి ఇలా ఈరోజు అడిగే పరిస్థితి రావటం అనేది చాలా దారుణం. మీకు ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, అది జగన్ ప్రభుత్వం అయినా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా కావచ్చు, మీరు ఇటువంటి వ్యక్తుల్ని, ఇటువంటి హాజీలని మీరు వెంట పెట్టుకొని దువా తీసుకోవాలి, బద్దువా తీసుకోకూడదు. ఇలా రోడ్డు మీద నిలబెట్టి అడిగే పరిస్థితిని తీసుకురావటం అనేది చాలా దారుణం. ఇందులో విశేషం ఏం లేదు, పెద్దగా మనం చెప్పాల్సిన విషయం ఏం లేదు. సింపుల్గా వాళ్ళు వెళ్ళారు, మీరు వాగ్దానం చేశారు, గత ప్రభుత్వం సబ్సిడీ ఇస్తాను అన్నది వాగ్దానం చేశారు, జీవో రిలీజ్ చేశారు. మొత్తం బడ్జెట్ వచ్చేసి 20 మందికి వచ్చేసి 10 కోట్లు, తిప్పి కొడితే 10 కోట్ల రూపాయలు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కలిపి 10 కోట్ల రూపాయలు. ఆ 10 కోట్ల రూపాయలు అయ్యా. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మీ డబ్బులు అడగట్లా, వీళ్ళు ఆల్రెడీ పే చేశారు, చెల్లించారు. అమౌంట్ని పే చేసి ఇవాళ ఎక్స్ట్రా పే చేసి మీరు సబ్సిడీ ఇస్తానన్నారండి, వాగ్దానం చేశారు, మీరు జీవో రిలీజ్ చేశారు, మీరు మాకు బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారు 10 కోట్ల రూపాయలు, ఇవాళ మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇంకేం అడగట్లా. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితిని తీసుకురావటం, ఇలా మసీదు ముందు నిలబెట్టడం, ఇలా. ఇంకో విషయం, వీళ్ళు పాపం ఇప్పుడు చెప్తుంటే చాలా బాధ వేస్తుంది. ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళారు, సీఎం గారు లోకేష్ దగ్గర వెళ్ళారు, మంత్రి దగ్గరికి వెళ్ళారు. ఇంతమంది దగ్గరికి వెళ్ళినా సమస్య పరిష్కరించడం కోసం ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది? అసలు మీరు చేస్తారా చేయరా? లేదు చేయమని చెప్పండి, మేము చెయ్యమంటే వదిలేస్తాం, మేము ఆ దేవుడి దారిలో వదిలేస్తాం. ఏమంటే మాకు ఇవన్నీ సలహాలు వద్దండి, మేము హజ్ యాత్రికలు పవిత్రమైన హజ్ని సందర్శించాం, ఇవన్నీ మాకు అనవసరం, మేము ఇక ఇవ్వమంటే ఇక అనవసరం, మేము ఇక తినమని చెప్తాం, మేము క్యాన్సిల్ చేస్తాం. కానీ కాసేపు ఇస్తూ ఉంటారు, మేము మాట్లాడుతూ ఉంటారు, ఫైనల్ డిపార్ట్మెంట్ పెండింగ్ ఉందంటారు. ఏ విషయమో తెలియాలని చెప్పేసి మేము అందరి తరఫున ముఖ్యంగా మీడియా ముఖ్యంగా మేము డిమాండ్ ఒకటి చేస్తాము. మీరు వీలైనంత త్వరగా హాజీ యాత్రికులకు న్యాయం చేయండి, వారి యొక్క దువా తీసుకోండి. మీరు ఎవరైనా కావచ్చు, వీలైనంత త్వరగా వాళ్ళ అమౌంట్ శాంక్షన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము.